మలాకి 1వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. మలాకి 1:6-14. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ. యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే గదా. గురుడి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మను బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిటి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మా పరమ ప్రభుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. ఈరోజు వాక్య పరిచర్య ద్వారా కూడి వచ్చినటువంటి సంఘమును మీరు ఉద్దేశించి మాట్లాడి మీ కార్యమును జరిగించండి. మీ నామము ఘనపరచబడినట్లు, మీ యొక్క కార్యములన్నీ గంభీరముగా ఎంచబడినట్లు నీ ప్రజలు నిన్ను భయముతో ఘనపరిచి మహిమపరచునట్లు మాకు నేర్పించమని, మాలో ఉన్నటువంటి అతిక్రమములన్నింటినీ ఎత్తి చూపి వాటి విషయంలో మేము పశ్చాత్తాపడటకు, వాటిని విడిచిపెట్టకు మాకు సహాయం చేయమని, మా అపవిత్రత నుండి మేము కడుగబడి శుద్ధి చేయబట్టకు కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో వినండి, భక్తితో వినండి, శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి. హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మలాకి వచనం వెంబడి వచనంలో 3వ భాగంలోనికి వచ్చాం. 3వ వారం. గత సందేశంలో దేవుడు తన ప్రజల్ని ప్రేమించాడు, కానీ ఆ ప్రజలు ఆ ప్రేమను గుర్తించక, ఆయన్ని తిరిగి ప్రేమించక వారు భక్తిలో దిగజారిపోయినట్లు మనము గమనించాం. ఎప్పుడైనా ఏ తరములోనైనా ఏ ప్రజ అయినా సరే వారు దేవుడి ప్రేమను గుర్తించినప్పుడు, దేవుడిని తిరిగి ప్రేమించినప్పుడు వారు తప్పకుండా దిగజారుతారు. అండ్ ఎప్పుడైతే వారు దిగజారుతారో అప్పుడు తప్పకుండా దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి భావం అనేది తొలగిపోతుంది. కనుక వారు దేవుడిని అవమానాల పాలు చేస్తారు, దేవుడిని వారు తృణీకరిస్తారు, దేవుడిని వారు ఘనహీనమైన వానిగా ఎంచుతారు. అంటే ఇది చాలా రకాలుగా వారు చేస్తారు. బైబిల్ నిండా దాని గురించి మన కొరకు అనేక ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. నిజానికి మలాకిలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా ఎట్లా రాయించాడంటే, ఈ యొక్క 1వ అధ్యాయం 6వ వచనం నుండి
2వ అధ్యాయము 9వ వచనం వరకు ఆ భాగం అంతా కూడా యాజకులను ఉద్దేశించి ఆయన రాయించాడు. ప్రీస్ట్స్ ఆ టైంలో ఉన్నటువంటి యాజకులు. సో వారికి సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా కనబడతాయి. కాకపోతే ఈరోజు మనము 6 నుండి 14 వరకు దాని అంతటిని కవర్ చేయడం కూడా చాలా కష్టం మనకున్న టైంలో. సో ఏది ముఖ్యమో దాని మీద కొంత ఎక్కువ సమయము, ఏది మామూలుగా నేను ఒక పాయింట్ మీ ముందు పెట్టి ముందుకెళ్ళిపోవాలో అలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ తిరిగి రాబడినటువంటి, అంటే బంధకములో నుండి తిరిగి దేశానికి వచ్చి మందిరములో సేవకు నియమింపబడినటువంటి యాజకులు సరిగ్గా లేరు. వారిని సరిచేయడానికి వారి సేవ దృక్పథము సరిగ్గా లేదు, వారి సేవా విధానము సరిగా లేదు, అండ్ వారికి సైన్యములకు అధిపతియగు యెహోవా పట్ల ఉండాల్సినటువంటి భక్తిభావము లేదు, ఆలోచన లేదు. దాన్ని దేవుడు సరిచేయడానికి పూనుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన నాయకులను బాగు చేస్తే ప్రజలు బాగుపడతారు. మందిరంలో ఉన్నటువంటి యాజకులను దేవుడు పరిశుద్ధపరిస్తే మందిరానికి వచ్చేటువంటి ప్రజలు పరిశుద్ధపరచబడతారు. అదే ప్రకారం క్రైస్తవ సంఘాలను దేవుడు ఉద్ధరించాలి, రూపాంతరపరచాలి అంటే మొదట దేవుడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి కాపర్లను, సేవకులను, పెద్దలను ఉద్ధరించాలి, వారిని ఆయన రూపాంతరపరచాలి. ఎందుకంటే సేవకులు ఏ స్థాయిలో ఉంటారో సంఘాలు లేక మందిరము అదే స్థాయిలో ఉంటుంది. దేశానికి నాయకుడైనా, గృహానికి అధిపతి అయినటువంటి తండ్రి అయినా, సంఘానికి కాపరి అయినా వారి స్టాండర్డ్ ఏ ప్రకారం ఉంటుందో వారిని వెంబడించేటువంటి వారి స్టాండర్డ్ కూడా అట్లాగే ఉంటుంది. వీరు భక్తులైతే వారి ఎదుట ఉన్నవారిని భక్తిపరులుగా చేస్తారు, వీరు భ్రష్టులైతే వారి ముందున్న వారిని భ్రష్టులుగా తయారు చేస్తారు. వీరు పాపమును ఖండించనైనా ఖండిస్తారు, లేకపోతే పాపమును అట్లా వదిలివేయనైనా వదిలివేస్తారు. అండ్ వీరు దేవుడి మార్గములో నడిస్తే వారిని నడిపిస్తారు, వీరు దేవుడికి వీపు చూపిపోతే వారిని కూడా అట్లాగే తయారు చేస్తారు. సో అందుకని దేవుడు తన యొక్క మందిర పరిస్థితిని చూశాడు, అక్కడ ఆరాధన విధానాన్ని చూశాడు, అక్కడ అర్పణలను చూశాడు. చూసినప్పుడు ఎక్కడ లోపముందో దాన్ని గమనించాడు. యాజకులలో అది మనకి కనిపిస్తుంది. సో 3 విషయాలు, 3 సత్యాలు, సబ్ పాయింట్స్ నేను మీకు చెప్తాను, మీరు రాసుకోవచ్చు. అండ్ మన అంశం ఏంటంటే పర్వర్టెడ్ ప్రీస్ట్స్. పర్వర్టెడ్ ప్రీస్ట్స్, వక్రమైన యాజకులు, వక్రమైన యాజకులు, అది మన అంశము. మొదటి పాయింట్ ఏంటంటే డిస్పైజింగ్ ది ఆల్మైటీ. డిస్పైజింగ్ ది ఆల్మైటీ, సర్వశక్తుడును తృణీకరించుట లేక నిర్లక్ష్యము చేయుట. 6వ వచనాన్ని మీరు గమనిస్తే ఆయన నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అని నేరుగా మలాకి అనేటువంటి తన ప్రవక్త ద్వారా యాజకులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ లెసన్లో చెప్పాను, దీంట్లో నేరుగా దేవుడు మాట్లాడినటువంటి మాటలే అధికముగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో కూడా మీరు జాగ్రత్తగా విని ఉంటే గమనించే ఉంటారు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని పదే పదే మనకి అక్కడ వినబడింది. సో ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ యాజకులు దేవుడి మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి నాయకులుగా నియమించబడ్డారు. భక్తి పరమైనటువంటి నాయకులుగా ప్రజల ఎదుట దేవుడు నియమించి పెట్టాడు. వీరి యొక్క కర్తవ్యం ఏంటంటే వీరు దేవుడి ప్రతినిధులుగా ప్రజలకి దేవుడి యొక్క సంకల్పమును బోధిస్తారు అండ్ జనములను నడిపిస్తారు. అండ్ ప్రజల పక్షమున దేవుడి ఎదుటకొచ్చి వారి పాప క్షమాపణ కొరకు, వారి ఆత్మశుద్ధి కొరకు అండ్ వారి జీవితంలో మేలు కొరకు దేవుడికి వేడుకుంటారు. సో ఇది వారి యొక్క ప్రాథమికమైనటువంటి పరిచర్య. అండ్ పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి విధానంలో ఏమి చెయ్యాలి అనేది యాజకులకు చాలా స్పష్టంగా నేర్పించబడింది, నిర్దేశించబడింది కనుక వారు దాన్ని చేయడానికి వారికి ఏమీ ఇబ్బంది ఉండకూడదు. కానీ వీరిలో మనకి చాలా పెద్ద పాపము కనబడుతుంది, నేరము కనబడుతుంది. వీరు ఘోరాలు చేశారు, అవి మనకి ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో కనబడుతున్నాయి. ఎందుకంటే వీరు ఎట్లా ఉంటారో అక్కడ ఉన్నటువంటి వారిని అట్లాగే తయారు చేస్తారు అని మనం చెప్పాం. యదా రాజా తదా ప్రజ అనేటువంటి సామెత ఊరికే రాలేదు, అది బైబిల్ సామెత యాక్చువల్గా. లైక్ ప్రీస్ట్ లైక్ పీపుల్ అని పాత నిబంధనలోనే మనకి హోషేయ గ్రంథంలో ఉంటుంది. సో యాజకులు ఎట్లా ఉంటారో ప్రజలు కూడా అట్లాగే తయారవుతారు. సో వీరు దేవుడి యొక్క మాట ప్రకారం ప్రవర్తించాల్సి ఉండింది. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వీరు ఆ యొక్క సేవను జరిగించాల్సి వచ్చింది. వీరు చాలా గొప్ప మాదిరిని ప్రజల ముందు పెట్టాల్సి వచ్చింది, కానీ వీరు అట్లా లేరు.
వీరు ఆ ప్రకారం లేరు. వీరు మందిర సేవలో కావచ్చు, బలి అర్పణలో కావచ్చు, పండుగ ఆచరణలో కావచ్చు, ప్రజలకి ధర్మశాస్త్రమును ఉపదేశించేటువంటి విషయంలో కావచ్చు, దేవుడి పట్ల ప్రజల్లో భయభక్తులను పెంచుటలో కావచ్చు, అన్నింటిలో కూడా వీరు వెనకబడిపోయారు. అన్నింటిలో కూడా వీరి యొక్క పనిని చేయలేదు. కారణం ఏంటంటే వీరు దేవుడిని నిర్లక్ష్య పెట్టారు, దేవుడిని వీరు చులకన చేశారు, దేవుడిని వీరు తృణీకరించారు. అది వీరిలో ఉన్నటువంటి లోటు. అండ్ ఈ రోజున కూడా మనకి చాలా చర్చెస్లో మనం వినేటువంటి ఒక మాట ఏంటంటే, మంచి బిబ్లికల్ చర్చెస్ లేవు, బైబిల్ పరమైనటువంటి సంఘాలు లేవు. ఎందుకంటే బిబ్లికల్ పాస్టర్స్ లేరు, బిబ్లికల్ ఎల్డర్స్ లేరు, బిబ్లికల్ ఇవాంజలిస్టులు లేరు, బిబ్లికల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ లేరు. ఎక్కడైతే ఆ లోటు ఉంటుందో అక్కడ బిబ్లికల్ చర్చ్ ఉండదు. మరి ఈ రోజున చర్చెస్ అన్ని వరల్డ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సంఘానికి వెళ్తే మాకు సినిమా థియేటర్లో ఉన్నట్టు అనిపిస్తోంది, సంఘానికి వెళ్తే మాకు డిస్కోకి వెళ్ళినట్టు అనిపిస్తోంది, సంఘ సేవకుడిని మేము చూస్తే మాకు ఫలానా హీరో జ్ఞాపకానికి వస్తున్నాడు అంటే అట్లా అయిపోయాయి మరి. సో అట్లా ఆ రోజుల్లో కూడా ఉండేది, చాలా తక్కువ శాతము, తక్కువ స్థాయి. ఇప్పుడైతే తారస్థాయి. సో సేవకుల బాధ్యత, సేవకులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో ఇక్కడ మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా సేవకులకే, అంటే నాలాంటి అండ్ మా పెద్దల్లాంటి సేవకులకే ఇది ప్రాథమిక సందేశం. సేవకుడు సంఘస్థులకి బోధించడానికి ఏమి ప్రాబ్లం ఉండదు, కానీ సేవకుడికే బోధించుకోవాలంటే అయినా కూడా దేవుడి వాక్యంలో దేవుడు ఎవరికి చెప్పమన్నట్టుగానే చెప్పుట సేవకుడి యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. సో నాకేమీ పర్వాలేదు, నాకు వ్యతిరేకంగా లేకపోతే మన పెద్దలకు వ్యతిరేకంగా బోధించడంలో ఎప్పుడు ముందే ఉంటాను. ఎవరైనా సరే వాక్యానికి వేరుగా ఉన్నట్లయితే వారిని మనం సరిచేయుట దేవుడి ఉద్దేశం. ఒకప్పుడు మడగాస్కర్ అనేటువంటి దేశానికి ఒక రాణి ఉండేది. ఆమె యొక్క మహల్లో కొంతమంది అధికారులు ఉండేవారు. వీరు క్రైస్తవులు. సో ఆమెకు తెలిసిందనమాట, వీరు ప్రతి ఆదివారము అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు, క్రిస్టియన్ వర్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఒకరోజు రాణి ఆమె సభలో ఉన్నప్పుడు ఈ అధికారులను ఉద్దేశించి చెప్పింది, మీరు క్రిస్టియన్స్ అని విన్నాను, అంటే మీరు క్రిస్టియన్ చర్చ్కి రెగ్యులర్గా ప్రేయర్కి వెళ్తారని విన్నాను. మీరు అట్లా వెళ్ళాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, ఈమె క్రిస్టియన్ కాదు. మీరు అట్లా వెళ్ళాలనుకుంటే, వర్షిప్ చేయాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు క్రిస్టియన్ వాల్యూస్ తెలుసు, క్రైస్తవ విలువలు తెలుసు. మరి మీరు క్రైస్తవ సంఘానికి వెళ్ళి క్రైస్తవ విలువలు మీ జీవితంలో నాకు చూపించకపోతే మాత్రం మీ అందరి సంగతి చూస్తాను అంది. అంటే మీరు దేన్నైతే నమ్మారో, దేనికైతే మీరు వెళ్తున్నారో ఆ ప్రకారం మీరు మీ యొక్క మాదిరిని మాకన్నా గొప్పగా పెట్టాలి. సో యూ షుడ్ లివ్ ఇన్ ఎన్ ఎగ్జాంపులరీ వే. సో లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులు కూడా క్రైస్తవుల దగ్గర, క్రైస్తవ సేవకుల దగ్గర మరి ముఖ్యంగా ఎంత గొప్ప స్టాండర్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తారో చూడండి. మరి దేవుడు ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా? సో వీరి దగ్గర స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేవు. వీరు దేవుడిని తృణీకరించారు, కనుకనే దేవుడికి అర్పించాల్సినటువంటి బలులను అపవిత్రముగా అర్పించారు. సో వీరు ఏం చేశారు గమనించండి. దేవుడు వారితో ఎట్లా మాట్లాడుతున్నాడు? మలాకి ద్వారా మాట్లాడుతున్నాడు. 6వ వచనం మొదటి భాగం, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. ఇది వారిలో ఏ ఒక్కరు కూడా కాదనరు. ఎందుకంటే వారికి ఇశ్రాయేలుకి ఉన్నటువంటి ఒక అనుభవం, వారికి ఉన్నటువంటి ఒక జ్ఞానం ఏంటంటే, వారిని దేవుడు అనేక వచనాలు ఉన్నాయి, నాకు టైం తక్కువ కనుక నేను ఒక్కొక్క వచనమే రెఫరెన్స్గా వాడతాను. అండ్ కొంత స్లోగా టైం ఇవ్వమని నన్ను అడిగారు. రెఫరెన్స్ చెప్పగానే కొంచెము మేము తిప్పే వరకు టైం ఇవ్వమన్నారు. నేను ప్రయత్నం చేస్తాను. నా యొక్క మనవి ఏంటంటే, మీ మనవి నేను అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కూడా నా మనవి అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వారమంతా బైబిల్ పుస్తకాలు, పాత నిబంధనవి ఎక్కడున్నాయి, కొత్త నిబంధనవి ఎక్కడున్నాయి రోజు చూడండి. తర్వాత బైబిల్ పేజీలు తిప్పేందుకు ప్రాక్టీస్ చేయండి. కొంతమంది నేను ఇక్కడ మళ్ళా కీ అంటుండగానే అట్లా తీసేస్తారు, చూస్తుంటారు ఏ వచనం చెప్తాడా అనేసి. సో మిమ్మల్ని ఆ స్థాయికి రమ్మని నేను ఇప్పుడే అడగట్లేదు, కానీ చెప్పగానే మీరు తిప్పే ప్రయత్నం చేయండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం. పాత నిబంధన కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ చదివే వారికి నేను ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు కనుక వారి కోసం ఎక్సడస్ 4:22. సో నిర్గమకాండం 4:22లో ఇట్లా ఉంది, అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని మోషేతో చెప్పమని దేవుడు చెప్తాడు. సో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు కుమారుడు తండ్రిని గణపరచాలని, అది దేవుడి వాక్యమని. అండ్ ఇశ్రాయేలు దేవుడి యొక్క
కుమారుడు జ్యేష్ఠ్యపుత్రుడని. సో కుమారుడు తండ్రిని గణపరచును కదా. తర్వాత ఏమన్నాడు దేవుడు? దాసుడు తన యజమానుని గణపరచును కదా. సో ఇశ్రాయేలీలు దేవుడి యొక్క దాసులు. ఉదాహరణకి లూకా సువార్త 1:68 లూకా 1:68 ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అనుంది. పలికింది కూడా ఒక ఇశ్రాయేలీయుడే. సో ఇశ్రాయేలు దేవుడు ప్రభు అయి ఉన్నాడు అనేది కూడా వారికి బాగా తెలుసు. ఓల్డ్ టెస్టిమెంట్లో లేవీయ కాండము 25:55 లెవిటికస్ 25:55 లేవియ కాండము 25:55 దేవుడు ఇట్లా అన్నాడు, ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నాకే అంటున్నాడు అంటే ఇంకెవరికి దాసులుగా ఉండడానికి వీల్లేదు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడునైన యెహోవాను అని చెప్తాడు. సో వారికి కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, దాసుడు యజమానుణ్ణి లేక బానిస యజమానిని గణపరుస్తాడు అన్నది బాగా తెలుసు. సో అది వారికి చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా. సో మీకు తెలుసు మీరు నా కుమారులని, మీకు తెలుసు మీరు నా దాసులని, కానీ మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు యాజకులారా. మీరు తండ్రిగా నాకు ఇవ్వాల్సినటువంటి ఘనతను, ఆనర్ని ఇవ్వట్లేదు. మీరు యజమానిగా నాకు భయపడాల్సినటువంటి రీతిలో భయపడకుండా నన్ను మీరు గణపరచకుండా ఉన్నారు అని స్పష్టంగా ఈ యొక్క యాజకులకి చెప్తున్నాడు. సో యాజకుల్లో మనకి కనబడినటువంటి 2 విషయాలేంటి? వారికి దేవుడి భయం లేదు కనుక వారు దేవుడిని గణపరచట్లేదు. ఇవి మనము 2 రకాలుగా కూడా వాడొచ్చు. నేను దేవుడిని గణపరచకపోతే దేవుడికి భయపడను, నేను దేవుడికి భయపడకపోతే దేవుడిని గణపరచను. అండ్ ఇది ఒక ఇర్రివోకబుల్ ప్రిన్సిపల్. ప్రీస్ట్ అయినా, పీపుల్ అయినా, యాజకులైనా, సేవకులు లేక సంఘస్థులైనా కూడా ఇద్దరికీ వర్తించే విషయం ఇది. మీరు దేవుడికి భయపడకపోతే దేవుణ్ణి గౌరవించరు, దేవుణ్ణి గణపరచరు, దేవుణ్ణి మహిమపరచరు. మీరు దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన మరి సర్వశక్తుడు అనేటువంటి ఆలోచన చేయకపోతే మీరు ఆయనకి భయపడరు. సో క్రిస్టియన్స్లో కూడా, ప్రీచర్ ఆర్ పీపుల్లో కూడా మనకి ఎందుకు ఇట్లాంటి అవలక్షణాలు కనబడతాయంటే వారికి ఫియర్ ఆఫ్ గాడ్ లేదు. దట్స్ వై దే డు నాట్ ఆనర్ గాడ్. మనలో అట్లాంటి లక్షణాలు ఉంటే ఇప్పుడే మనం వాక్యమును విన్నప్పుడే బాగు చేసుకుందాం. సో ఆనర్ అనేది కాబోద్ అనేటువంటి హెబ్రీ పదం. దాని అర్థం ఏంటంటే ఆయనకి మాత్రమే మనము ఆ గౌరవమునివ్వాలి, మర్యాదనివ్వాలి, హెచ్చింపునివ్వాలి. అండ్ ఆయన మాట వినుట ద్వారా మనము దాన్ని చూపించాలి. సో నేను ఎవరినైనా నిజంగా గణపరుస్తున్నాను, విలువనిస్తున్నాను అంటే వారి మాట తూచ తప్పకుండా వింటాను. నేను ఎవరినైనా తృణీకరిస్తున్నాను, చిన్న చూపు చూస్తున్నాను, లెక్కలోకి తీసుకోవట్లేదంటే వారి మాటను నేను విన్ను. సో ప్రీచర్ బైబిల్ చదివినప్పుడు, పాస్టర్ బైబిల్ చదివినప్పుడు దేవుడు ఏం చెప్పన్నాడు, సంఘానికి ఏ బోధ చేయమన్నాడు, ఎట్లా తయారు చేయమన్నాడు, అట్లా చేయట్లేదంటే ఆ పాస్టర్కి, ఆ ప్రీచర్కి దేవుడు అంటే బొత్తిగా విలువ లేదు. అండ్ మంచి బోధకులుండి, భక్తిగల బోధకులుండి, ఆత్మపూర్ణులు అట్లా దేవుడి వాక్యమే బోధించిన దాన్ని విన్నటువంటి వారు, నోట్స్ రాసుకున్నటువంటి వారు, కంఠత చేసినటువంటి వారు, తిరిగి చెప్పుకునేటువంటి వారు దాన్ని గైకొనట్లేదంటే వారికి దేవుడి పట్ల ఈ యొక్క ఘన పరిచేటువంటి లక్షణము లేదు. మనందరికీ లిప్ సర్వీస్ ఉంది. అంటే పెదవులతో సేవ చేస్తాం, పెదవులతో అన్ని చెప్పేస్తాం, కానీ లైఫ్ సర్వీస్ కావాలి. దేవుడే అంటున్నాడు, నేను అనట్లేదు ఇది. మీకు లిప్ సర్వీస్ ఉంది, ఆ లిప్ సర్వీస్ నాకు బాధాకరం, నాకు మీలో లైఫ్ సర్వీస్ కావాలంటాడు. యెషయా గ్రంథం 29:13 ఐజయా 29:13. యెషయా 29:13 ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అండర్లైన్ చేయండి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొన్నవి. సో ఈ ప్రజలు నాకు భయభక్తులు ఏవైతే చూపిస్తున్నారో అవి దేవుడి వాక్యం నుండి నేర్చుకోలేదు, నా ధర్మశాస్త్ర గ్రంథము నుండి నేర్చుకోలేదు. నేను చెప్పినటువంటి విషయములు కానే కావు, అవి నా సత్యములు కావు. అవి వారి చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారికి నేర్పిన విధులు, వారి చుట్టూ ఉన్న మనుషులు వారికి నేర్పినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మనుషుల యొక్క పారంపర్యాలు, వాటిని బట్టి వారు నాకు భయభక్తులు చూపుతున్నారని దేవుడు నేరుగా అభియోగాన్ని మోపేశాడు. సో ఈ రోజున బిబ్లికల్ వర్షిప్ చేసేది చాలా తక్కువ,
వరల్డ్లీ వర్షిప్ చేసేది చాలా ఎక్కువ. అంటే వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి సేవకులు సంఘాలు చాలా తక్కువ, లోకానుసారంగా దేవుణ్ణి ఆరాధించబోయేటువంటి సేవకులు సంఘాలు చాలా ఎక్కువ. అండ్ ఇట్లాంటి వారికి మనకు నకలు కనపడుతుంది. వారు దే డు నాట్ కాపీ గాడ్, దే కాపీ ద వరల్డ్. వారు లోకాన్ని కాపీ కొడతారు. వారి చర్చికి వెళ్తే అంత లోకమే కనపడుతుంది, పరలోకం కాదు, పాతాళం కనపడుతుంది. ఇప్పుడు కాదు, తర్వాత. ఎందుకంటే అది కిందికే పోతుంది, పైకి రావట్లేదు. సో రెండవది, వీరిలో భయం లేదంటాడు. సేవకులకు మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే దేవుడు చాలా భయాన్ని పెట్టాడు. వారు వేసుకునేటువంటి వస్త్రాలు ఎట్లా ఉండాలి, వారి శరీరం ఎట్లా కడగబడాలి, వారు ఏ టైంలోనికి దేవుడి యొక్క సేవలో పాల్గొనాలి, వారు ఏ టైంలో ఏ ప్రకారం మందిరంలో కాలు పెట్టాలి, వారు ఒకవేళ అపవిత్రపరచబడితే ఎలా వారిని వారు శుద్ధి చేసుకోవాలి, వారు బలులు అర్పించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా భయముతో కూడినటువంటి విషయాలే. కానీ వారికి భయం లేదు కనుక అన్నింటిలో వారు దేవుణ్ణి తృణీకరించేశారు. అన్నింటిలో కూడా వారు దేవుడి మాట వినలేదు. అండ్ ఈ రోజున కూడా మనం సంఘాలకు వెళ్తే దేవుడి పట్ల భయము భక్తిని పెంచేటువంటివిగా అవి ఉన్నాయా అంటే లేవు. దేవుడి పట్ల భయము భక్తులు లేకుండా చేసేవిగా, మనల్ని మన ఇష్టానికి వదిలిపెట్టేటువంటివిగానే ఎక్కువ మనకు కనబడతాయి. సో సంఘంలో వేషధారులు ఉన్నారా, మందిరంలో వేషధారులు ఉన్నారా? దేవుడు చూపించాడు, మలాకి కాలంలో యాజకులే వేషధారులు. సంఘంలో వేషధారులు ఉన్నారా? మార్టిన్ లూథర్ జవాబు ఇచ్చాడు చాలా చక్కగా ఒక ఎగ్జాంపుల్తో. చర్చిలో ఎందుకు లేరు? చర్చిలో వేషధారులు ఎక్కువ మంది ఉన్నారు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుడి యొక్క, క్రీస్తు యొక్క శరీరమే సంఘము. అండ్ మనకు దేహం ఉన్నప్పుడు దాంట్లో మనకి నచ్చని విషయాలు ఉన్నాయి కదా అంటాడు లూథర్. ఏంటో చెప్తాను అవి. మనకి జబ్బు చేసినప్పుడు మనకి నచ్చదు. మన దేహంలో జబ్బు ఉంది కదా, సిక్నెస్ ఉంది కదా, ఉంది. మనలోనే ఎక్స్క్రిమెంట్ ఉంది కదా, అంటే మనలోనే మనము మన కంటికి మలము కనపడితే ఈ అంటాము. కానీ మన కడుపులోనే ఆ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, ఆ యొక్క కింద ఉన్నటువంటి భాగంలో ఉంది కదా, మలము దేహంలో ఉంది కదా, ఉంది. ఆ యొక్క స్మాల్ పాక్స్, మసూచి దేహంలోనే ఉంది కదా, ర్యాషెస్, దద్దుర్లు దేహం మీదే ఉన్నాయి కదా. ఇవన్నీ దేహానికి ఇష్టం లేనివి కదా, అవసరము కానివి కదా, కానీ ఉన్నాయి కదా. అట్లాగే సంఘంలో వేషధారులు ఉంటారు. సో అట్లాగే అప్పుడున్నారు, ఇప్పుడు ఉన్నారు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెడితేమని మీరు అందరూ. సో వారికి దేవుడు చెప్పిన తర్వాత వారు ఆయన్ని మరలా అంటున్నారు, ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్యపెట్టాం, ఏ రకంగా నీ నామాన్ని నిర్లక్ష్యపెట్టాం. ఇక్కడ నా నామము అన్నప్పుడు నన్ను అని అర్థము. ఎందుకంటే దేవుడి నామము దేవుడిని సూచిస్తోంది, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క గుణములను, ఆయన యొక్క పర్సన్, వ్యక్తిని అది సూచిస్తోంది. మలాకీలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడి నామము చాలాసార్లు రాయబడింది. ఇప్పుడు మనం చదివినటువంటి వచనాల్లోనే ఆయన సైన్యములకు అధిపతియగు, సైన్యములకు అధిపతియగు అనేవి మనం చూసాము. దాదాపు 10 సార్లు దేవుడి నామము ఈ 4 అధ్యాయాల్లో మనకి కనబడుతుంది. సో దేవుణ్ణి తృణీకరించుట గురించి కూడా ఒక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే చిన్న చూపు చూడడము అని అండమే కాదు, దేవుడి యొక్క ప్రమాణాలను మొత్తము నాశనము చేయడం, కాల రాసేయడం. సో దేవుడి వాక్యాన్ని మనము కాంప్రమైజ్ చేసినప్పుడు, దేవుడి వాక్యానికి మనము డిజొబీడియన్స్ చూసినప్పుడు, దాన్ని మనము చాలా చులకనగా, తేలికగా తీసుకున్నప్పుడు మనం దేవుడిని చులకన చేస్తున్నాం. సో ఒకటి, క్యాజువల్నెస్ అనేది దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఒప్పుకోలేదు, న్యూ టెస్టమెంట్లో ఒప్పుకోడు. క్యాజువల్ అంటే మామూలుగా, సాధారణం అంటారు చూడండి. క్యాజువల్ వేర్ అంటే సాధారణంగా ఇంట్లో వేసుకునే బట్టలు. ఇంట్లో వేసుకునే బట్టలు బయట వేసుకోరు. ఇంట్లో వేసుకునే బట్టలతో ఎవడు పెళ్ళికి పోడు. ఇంట్లో వేసుకునే బట్టలతో ఎవడు ఆఫీస్కి రాడు. ఇంట్లో వేసుకునే బట్టలతో ఎవడు రాష్ట్రపతి గారు ఏదైనా పథకం లేకపోతే ఏదైనా అవార్డు ఇస్తుంటే తీసుకోవడానికి రాడు. వాడికి అలవాటు లేకపోయినా రాష్ట్రపతి నీకు ఈ సత్కారము చేసి యొక్క మరి అవార్డు ఇస్తోంది అంటే టక్కిన్న ఈ సూట్ వేసి వస్తావు. నీకు ఇంట్లో లుంగి కట్టి అలవాటున్న, గోచి పెట్టి అలవాటున్న, షర్ట్ అవుట్ వేసి అలవాటున్న రాష్ట్రపతి ముందుకు నీవు క్యాజువల్గా రావు. సో నా ప్రశ్న ఏంటంటే, నీ దేవుడి దగ్గరికి నీవు క్యాజువల్గా ఎట్లా వస్తావు? అందుకే చర్చ్లో వాలంటీర్స్ క్యాజువల్ అటైర్ ఉండొద్దు, ఎందుకంటే క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుందని మేము ఆలోచించి పెట్టాం. అయినా ఇంకొంతమంది టక్ అవుటే చేసి వస్తున్నారు. ఆలోచించండి. క్యాజువల్ యాటిట్యూడ్ దేవుడు ఇష్టపడడు.
సో వీరు అన్నిటినీ క్యాజువల్గా తీసేసుకున్నారు కనుక దేవుణ్ణి వారు డిస్పైజ్ చేసేసారు. ఒక పట్టణానికి వచ్చాడు. పట్టణంలో ఒక యవనస్తుడు ఉంటాడు. యవనస్తుడికి ఇతడు బాగా పరిచయము కనుక యవనస్తుడు ఇతడిని రిసీవ్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. 2 రోజులు ఈ పెద్ద ఆయన యవనస్తుడు ఇంట్లో ఉన్నాడు. సో 2వ రోజున యవనస్తుడు తన ఇంటి మెయిన్ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో, గదిలో చూపించాడు. అదిగో మా డాడీ, అదిగో మా మమ్మీ, ఇద్దరి పోర్ట్రైట్స్ ఇంత పెద్దగా చేసి పెట్టాను, నేను వారిని ఎంత ఘనపరుస్తున్నానో మీరు చూడండి, చెప్పండి అన్నప్పుడు ఆయన చూశాడు. మమ్మీ ఫోటో ఇంత పెద్దగా ఉంది, డాడీ ఫోటో ఇంత పెద్దగా ఉంది, చక్కగా ఉన్నాయి. ఆయన అన్నాడు, నీ గురించి నాకు బాగా తెలుసు, మీ తల్లిదండ్రుల గురించి బాగా తెలుసు, మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అంటే పెద్దోడిని, నీవేమనుకోకపోతే నీకు ఒక సత్యం చెప్తాను, నువ్వు మరి వారి పోర్ట్రైట్లు పెట్టడం మంచిదే, వారిని ఘనపరుస్తున్నాను అనుకోవడం మాత్రం అంత న్యాయబద్ధమైనది కాదు, లెజిటిమేట్ కాదు. ఎందుకో చెప్తాను. వారిద్దరి ఫోటోలు పెట్టావు, నీకు సెంటిమెంట్ ఉంది వీళ్ళిద్దరిని నేను ఘనపరుస్తున్నాను ఫోటో పెట్టేయడంతో అని. కానీ వాళ్ళిద్దరి ముందే నీవిక్కడ వారంలో ఎన్నిసార్లు జూదం ఆడట్లేదు? వారిద్దరు చూస్తుండగా నీవు ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి ఎన్నిసార్లు ఇక్కడ మద్యం తాగట్లేదు? నీవు ఏదో పని చేస్తానని వారికి చెప్పి వారికి దూరమై ఇక్కడ వచ్చి కూర్చున్నావు. నీవు పని పాటు లేకుండా ఎన్ని దినాలు నీవు వృధా చేయలేదు? ఫోటోలు పెడితే ఘనపరచుట కాదు, వారు చెప్పింది నువ్వు చేసినప్పుడు, వారి యొక్క కోరికను నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు వారిని ఘనపరచుట అని చెప్పినప్పుడు యవనస్తుడికి అప్పుడు నిజంగా అవును నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని తెలిసి వచ్చింది. సో ఈ యొక్క యాజకులను దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధంగా మీరు బ్రతికినప్పుడు, లోకానికి వేరు నా విశిష్టమైన యాజకులుగా మీరు బ్రతికినప్పుడు, నా ఆజ్ఞ ప్రతిదీ తూచ తప్పకుండా మీరు చేసినప్పుడు నా మందిరానికి న్యాయము చేస్తున్నారు, నా ప్రజలకి మీరు సరైన మాదిరిని విడిచిపెడుతున్నారు. కానీ మీరు అట్లా లేరు. రెండవది డెసక్రేటింగ్ ది ఆల్టర్. డెసక్రేటింగ్ ది ఆల్టర్ అంటే బలిపీఠమును అపవిత్రపరచుట. 7 నుండి 10వ వచనం వరకు, వచనం వెంబడి వచనము మనం బ్రీఫ్గా చూసుకుంటూ పోదాం. 7వ వచనంలో దేవుడు అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే గదా అని దేవుడు అంటున్నాడు. సో బలిపీఠము ప్రతిరోజు బలులు అర్పించబడేటువంటి స్థానము, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అది దేవుడి యొక్క మందిరంలో. వీరికి ఆ యొక్క నియమాలన్నీ తెలుసు, నిబంధనలన్నీ తెలుసు. సో ఎప్పుడైతే దేవుడు నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన ఆహారాన్ని అర్పించారు అనగానే వెంటనే వీరు మోకాళ్ళ మీద పడాల్సింది, సాష్టాంగ పడాల్సింది, వీరి పాపం మీరు ఒప్పుకోవాల్సింది, పశ్చాత్తాపడాల్సింది. ఎందుకంటే మీరు తర్వాత చదవండి, ఇప్పుడు మనం చదవము. లేవియాకాండం 22వ అధ్యాయం రెఫరెన్స్ రాసుకోండి, 17 నుండి 30వ వచనం వరకు. లెవిటికస్ 22:17-30. ఇప్పుడు చదవము, తిప్పనవసరం లేదు. అక్కడ దేవుడు డీటెయిల్డ్గా ఇచ్చాడు. ఆ ప్యాసేజే కాదు, ఇంకా వేరే వేరే చోట్ల కూడా దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఏమి అర్పించాలి, ఏమి అర్పించకూడదు, ఏమి ఆయన అంగీకరిస్తాడు, ఏమి ఆయన అంగీకరించాడు. కానీ వీరు అపవిత్రమైనటువంటి భోజనమును పెట్టారు, పొల్యూటెడ్ బ్రెడ్ని పెట్టారు. బ్రెడ్ అంటే కేవలం రొట్టె అని మాత్రమే కాదు. ఇంగ్లీష్ వర్షన్ ప్రకారము దాంట్లో యానిమల్ని మనము సాక్రిఫైస్గా ఇవ్వచ్చు, లేకపోతే ఒక గ్రెయిన్ని మనము సాక్రిఫైస్గా ఇవ్వచ్చు. అంటే బ్రెడ్ అని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఎందుకంటే ఈ అర్పణ కొన్ని చోట్ల ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడికి ఆహారముగా కూడా సూచించబడింది. ఒక వచనం తిప్పొచ్చు, లేవియాకాండము 21వ అధ్యాయము 6వ వచనం, లెవిటికస్ 21:6. తిప్పినప్పుడు చూడండి అండ్ జాగ్రత్తగా గమనించండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును, ఇక్కడ ఆహారమును అన్నది చూడండి, అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. నా దేవుడికి వీరు పెట్టేటువంటి ఆహారం, దేవుడికి వీరు ఇచ్చేటువంటి బలి అర్పణ యోగ్యమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. అది వారికి తెలుసు, కానీ వారు అపవిత్రమైన దాన్ని పెడుతున్నారు. అంటే వీరికి ఇది ఇప్పుడే కాదు, వీరికన్నా ముందు అహరోను కుమారులు ఇద్దరు, నాదాబు అబీహులు, దేవుడి మందిరంలోనికి వచ్చి వేరొక అగ్ని వేయబోతే దేవుడు వారిద్దరిని చంపేశాడు. అది వీరికి ముందున్నటువంటి ఒక డేంజరస్ వార్నింగ్ అన్నమాట. దేవుడు యాజకుల్ని కూడా విడిచిపెట్టలేదు, మందిరంలోనే చంపాడు అనేది వీరికి తెలుసు. అయినా చూడండి, తెలిసినా చూడండి, తప్పు చేయడంలో మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు. సో వీరు దేవుడి పరిశుద్ధ మందిరాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వీరు అపవిత్రపరచుటలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ఏం పెడుతున్నారు ఇక్కడ మనము చూసాము.
8వ వచనంలో మరలా మనం దాన్ని చూస్తాం. లేవియా కాండము 22వ అధ్యాయము 22వ వచనం. లెవిటికస్ 22:22లో ఇట్లా దేవుడు చెప్పాడు, గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంత క్లియర్గా చెప్పాడు ఇన్స్ట్రక్షన్స్. అయినా వారు చేశారు అంటే అంత ధైర్యం. దేవుడి మీదే తిరుగుబాటుదనం చేయడానికి ఎన్ని దమ్ములరా నీకు అంటుంటారు కొంతమంది. వాళ్ళు చేసింది అదే. యాజకులు నిజంగా చాలా 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 పెద్ద పాపము చేశారు. సో వారికి దేవుడు అంటే ఎంత చిన్న చూపో చూడండి. దేవుడి బలిపీఠం అంటే ఎంత చిన్న చూపో చూడండి. బలిపీఠం మామూలుగా ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో రెండుగా మనకి వివరించబడింది. ఒక చోట ఆల్టర్, ఇంకొక చోట టేబుల్. బల్ల, బలిపీఠం. అండ్ బల్ల, బలిపీఠం, ఇక్కడ బల్ల అన్నా కూడా బలిపీఠానికే సూచన, అది సాదృశ్యము. బల్ల బలిపీఠం దేనికి, లేక బలిపీఠం బల్ల దేనికి అంటే రెండింటికి ప్రధానంగా అది మనకి సూచిక. బలిపీఠం మీద సాక్రిఫైస్ని మనము ఆఫర్ చేస్తాము. రెండవది, బల్ల మీద మనం భోజనం చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ కొరకు మనము చూస్తాం. సో బలిపీఠము, బల్ల రెండింటిని మీరు తీసుకుంటే, సిలువ అనేది బలిపీఠం. దాని మీద యేసుక్రీస్తు అనేటువంటి నిరంతరమైనటువంటి నిత్యమైన స్వచ్ఛమైన లోటు లేనటువంటి లోపం లేనటువంటి బలిగా ఆయన అర్పించబడ్డాడు. సో ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఎందుకు చెప్పాడు లోపము లేని దాన్ని అర్పించాలి? ఎందుకంటే అవన్నీ కూడా టైప్స్ అన్నమాట. యేసుక్రీస్తు రాబోతున్నాడు, అసలైనటువంటి దేవుడి గొర్రెపిల్ల రాబోతున్నాడు. ఆయనలో ఏ లోపం ఉండదు. దేవుడు ఆయన్ని ఎట్లా బలిపీఠం ఎక్కిస్తాడో మనం కూడా అంతవరకు లోపము లేని వాటినే బలిపీఠం మీద పెట్టాలి. అది పర్ఫెక్ట్ సాక్రిఫైస్, హోలీ సాక్రిఫైస్. రెండవది, ప్రభు బల్ల మనకి కనబడుతుంది. ప్రభు బల్ల దగ్గరికి మనం ఎందుకు వస్తాం? మనకి లోకం ఇవ్వని తృప్తిని ఆయన ఇస్తున్నాడు కనుక, సాటిస్ఫాక్షన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రెండింటిని కూడా వీళ్ళు తృణీకరించారు. దేవుడు దాన్ని అందుకనే విడిచిపెట్టడు. ఎవరైనా సరే ఈ ప్రకారము చేస్తే దేవుడు విడిచిపెట్టడు. సో ఎక్సడస్ 29:37లో, నిర్గమాకాండం 29వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు ఇట్లా చెప్పాడు, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. సో బలిపీఠం యొక్క పరిశుద్ధత గురించి, అతి పరిశుద్ధత గురించి దేవుడు చెప్పాడు. అట్లాగే నిర్గమాకాండం ఎక్సడస్లోనే 40వ అధ్యాయం 10వ వచనం కూడా, 40th chapter 10th verseలో కూడా దేవుడు చెప్పాడు, దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధ మగును. సో ఆల్టర్ ఈస్ ద మోస్ట్ హోలీ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దాంతో మీరు ఆటలాడకూడదు, కానీ ఆడారు. 8వ వచనంలో దేవుడు అడుగుతాడు, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? ఆజ్ఞ అతిక్రమమే కదా, పాపమే కదా, నేరమే కదా. కుంటి దానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? దోషమే, నేరమే, తిరుగుబాటుతనమే, అహంకారమే, మదమెక్కే. అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. సో ఎట్లాంటివి వారు పెట్టారు? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం గలదాన్ని. ఇవేవి కూడా బలికి యోగ్యమైనవి కావు. మీరు ఇంకా అనేక వచనాలు ఓల్డ్ టెస్టమెంట్లో చదువుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21లో ఒక్కటి నేను చెప్తున్నాను రెఫరెన్స్. డ్యూట్రానమీ 15:21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఇంత క్లియర్గా దేవుడు చెప్పాడు. అయినా కూడా వారు బలికి అయోగ్యమైనటువంటి వాటిని తీసుకుని వస్తున్నారు. సో బేసికలీ యాజకుడు ఏం చేస్తున్నాడు? దేవుడి మందిరంలో దేవుడు పెట్టినటువంటి బలి విధానంలో వాడు దేవుడి యొక్క చిత్తమును జరిగించకుండా అడ్డుపడుతున్నాడు. అండ్ ఈ రోజున కూడా చర్చెస్లో రక్షణ జరగడానికి అడ్డుపడేది ఎవడు అంటే సేవకుడే. చర్చికి వచ్చేటువంటి వాడు రక్షణ పొందకపోవడానికి గల కారణం ప్రధానంగా సేవకులే. ఎందుకంటే అక్కడ వారు ఏమి చెయ్యరో అది నేను కాసేపట్లో చెప్తాను.
రెండవది, చర్చికి వచ్చిన రక్షింపబడిన వారు పరిశుద్ధపరచబడక యేసు పోలికలో రూపాంతరపరచబడకపోవడానికి గల కారణం కూడా సేవకులే, పెద్దలే. వాళ్ళే ఆ దుర్మార్గులు. సో వీరిక్కడ ఏం చేస్తున్నారు? ఆల్టర్ యొక్క అటోనింగ్ పవర్ని, ఆల్టర్ యొక్క శాంక్టిఫైయింగ్ పవర్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. పరిశుద్ధపరిచేటువంటి శక్తి దానికి లేకుండా, అండ్ రక్షించేటువంటి శక్తి దానికి లేకుండా దాని మీద అపవిత్రమైనవి వీరు అర్పిస్తున్నారు. 1966లో మొట్టమొదటిసారి ఫస్ట్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇవాంజలిజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సువార్థికుల కొరకు బెర్లిన్, జర్మనీలో 1966లో మొదటి వరల్డ్ కాంగ్రెస్ జరిగింది. అండ్ ఆ టైంలో దీన్ని బిల్లీ గ్రహం ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ యొక్క కీ నోట్ మెసేజ్ అంటారు. బిల్లీ గ్రహం అక్కడ 1200 మంది సువార్థికులకు మెసేజ్ ఇచ్చాడు. ఆయన మెసేజ్ టైటిల్ ఏంటి? స్టెయిన్స్ ఆన్ ది ఆల్టర్, బలిపీఠం మీద మరకలు. ఇదే భాగం ముఖ్యంగా సువార్థికులకి, సేవకులకే ఆయన ఇచ్చాడు. ఏమిచ్చాడో నేను చెప్తున్నాను. ఈ సేవకులు మీరే అయి ఉండొచ్చు. మీలో అత్యధికుల్లో రక్షణ అనుభవం లేకుండా మీరు సేవకులైపోయి బోధ చేస్తున్నారు చూడండి. అది మీరు దేవుడి బలిపీఠం మీద అర్పించేటువంటి అపవిత్రమైన బలి. అండ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, అన్రీజనరేట్ పాస్టర్స్, ఎల్డర్స్ లెక్కలేనంత మంది ఉన్నారు. నిజంగా బార్న్ ఫ్రమ్ అబవ్ పాస్టర్స్, ఎల్డర్స్ చాలా తక్కువ. రెండవది, మీరు దేవుడి చేత పిలువబడకుండానే దేవుడి సేవకు వచ్చేసారు, సువార్థికులు సేవకులు అయిపోయారు. అండ్ అది మీరు దేవుడి బలిపీఠం మీద పెట్టే అపవిత్రమైన బలి అర్పణ. అందుకనే మీలో అత్యధికులు 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఈ సేవను వదిలేసి తిరిగి లోక సంబంధమైన వృత్తుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఈరోజు ఇంకా పెరిగింది. మూడవది, ఆయన ఇచ్చిన కారణం, మీలో అసలు భక్తి జీవితమే లేదు, డివోషనల్ లైఫే లేదు. అమెరికా దేశంలో అప్పుడు థియోలాజికల్ సెమినరీలో 93% మంది విద్యార్థులను ఒక సర్వే ద్వారా అడిగారు, మీరు రోజంతా బైబిల్ స్టడీ చేస్తారు, బైబిల్ లెక్చర్స్ వింటారు, థియాలజీని మీరు డిసెక్ట్ చేసి చూస్తారు, మీరు భక్తిపరులేనా? 93% ఏం చెప్పారంటే మాకు భక్తి గల జీవితము లేదు. సో ఈ బోధకులు ఉంటారు చూడండి, మన కోసం బైబిల్ చదివి బోధ చేస్తారు, వారి కోసం వారు బైబిల్ చదవరు. మన కోసం ప్రార్థనలు చేస్తారు, మన పేర్లు పెట్టి. వారి ఆత్మ కోసం, క్షేమం కోసం, శుద్ధి కోసం ప్రార్థనలు చేయరు. వారు ప్రపంచమంతటికి పోయి సువార్త చెప్తారు, కానీ వారి కడుపున పుట్టిన వారు నరకానికి పోతుంటే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు సేవకులు ఎట్లా అవుతారు? కానీ మీలో అత్యధికులు అట్లాంటి వారు ఉన్నారని బిల్లీ గ్రహం ఆ రోజు చెప్పాడు. నాలుగవది ఆయన చెప్పింది, మీ మెసేజ్ వంక చూడండి. మీలో అసంఖ్యాకులైనటువంటి బోధకులు మరి ఆ యొక్క దైవ సందేశాన్ని మీరు పలచనగా చేసి, దేవుడు సూటిగా వారిని కదల్చి వారికి గుచ్చుకునేటట్టు చెప్పమన్నట్టు కాకుండా వారిని సంతోషపెట్టి వారిని బుజ్జగించేటట్టు చేస్తున్నారు. ఆ సందేశాలన్నీ కూడా దేవుడి బలిపీఠం మీద మీరు అర్పించేటువంటి అపవిత్రమైన అర్పణలు. నెక్స్ట్ చెప్పాడు, మీ చుట్టూ ఎంతోమంది కష్టాల పాలవుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, అయినా కూడా మీకు కాసింత నొప్పి అనిపించదు. అది మీరు దేవుడి బలిపీఠం మీద అర్పించే అపవిత్రమైన అర్పణ. అండ్ మీ సువార్థికన, మీరందరూ సువార్థికులు, ఫస్ట్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇవాంజలిజంకి వచ్చారు. మీ యొక్క ఇవాంజలిజం గురించి చెప్తాను. ఒకప్పుడు ఒక గొప్ప సేవకుడు అన్నాడు, చచ్చిపోతున్న వారికి నేను చచ్చిపోతున్న వాడిలాగా బోధిస్తున్నానని. కానీ ఈ రోజున అట్లాంటి వారు లేరు. మీలో చాలామంది అసలు ఈ జీవితమే ఎన్నటికీ అంతము కాదన్నట్టుగా భరోసాతో ఉన్నారు. మీకందరికీ నరకం ఒక కల్పితం, యేసు ప్రభువునందు మాత్రమే విశ్వాసం ఉంచుట రక్షణకు అనవసరం. మీరు దేవుడి యొక్క అప్రతిష్ట పాలైనటువంటి సువార్థికులు అన్నాడు. ఇంకొన్ని చెప్పాడు. సో ఏం చెప్తున్నాడు? సేవకులు బలిపీఠం మీద ప్రతివారం ఏమర్పిస్తున్నారు? వారి పాపపు ఆత్మను అప్పగిస్తున్నారు, లేకపోతే వారి పాపిష్టి సందేశాలు పెడుతున్నారు. అంటే ఈ రోజున వాక్యమే లేదు, ఎక్కడ చూసినా సౌఖ్యమే. నీ ఇల్లు బాగుండా, నీ ఒళ్ళు బాగుండా, నువ్వు బాగుండకపోయినా పర్వాలేదు. నువ్వు బాగుండకపోతే నీ ఇల్లు నీ ఒళ్ళు 2 గుళ్ళు అయిపోతాయి మళ్ళా. అండ్ దేవుడు అడుగుతాడు వారిని సవాల్తో, సేమ్ థింగ్ నా మీద, నా బలిపీఠం మీద పెడుతున్నారు, గుడ్డిదాన్ని పెడుతున్నారు, రోగం గలదాన్ని పెడుతున్నారు, కుంటిదాన్ని పెడుతున్నారు, దాన్ని తీసుకెళ్ళి మీ అధికారికి ఇచ్చి చూడండి.
అధికారి అనేది గవర్నర్. మీ గవర్నర్కి ఇవ్వండి. సో దేవుడు అంటున్నాడు, నీవు నాకు దేవుడికి, సైన్యములకు అధిపతియగు దేవుడికి, యెహోవాకి తెచ్చి పెట్టేటువంటి గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం గలదాన్ని నీ గవర్నర్కి ఇచ్చి చూడు. ధైర్యం కూడా చేయడు, కల్లో కూడా అనుకోడు. మీరే చూడండి, మీరు దేవుడికి తెచ్చిచ్చేది మీ బాస్కి ఇవ్వగలరా? మీరు దేవుడికి తెచ్చిచ్చేది మీ యొక్క సీఎంకి ఇవ్వగలరా? మీరు దేవుడికి తెచ్చిచ్చేది మీ గవర్నర్కి ఇవ్వగలరా? ఇవ్వం. మరి దేవుడికి ఎందుకు ఇస్తున్నాం? దేవుడు తక్కువ, వారు ఎక్కువ. వారికి ఇస్తే వారు తీసి మన ముఖం మీద కొడతారు. దేవుడు అంటే అట్లా ఇప్పుడు చేయట్లేదు కనుక మనం ఛాన్స్ తీసుకోవచ్చు. సో హ్యూమన్ గవర్నర్ ఎక్కడ, ఆల్మైటీ గాడ్ ఎక్కడ? పాల్ హార్వే అనేటువంటి ఒక రేడియో కామెంటేటర్ ఒకసారి ఒక రియల్ స్టోరీ చెప్పాడు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ చాలా గొప్పగా చేస్తారు. థ్యాంక్స్ గివింగ్ టైంలో ప్రతి అమెరికన్ ఫ్యామిలీ ఒక టర్కీ అంటే చికెన్ కన్నా పెద్ద సైజులో ఉంటుంది. చికెన్ లాంటిదే కానీ చికెన్ కాదు, దాన్ని కోస్తారు. సో ఒక కంపెనీ వారు, టర్కీ కంపెనీ వారు కస్టమర్ సర్వీస్ లైన్, హాట్ లైన్ పెడితే ఒక కస్టమర్ ఫోన్ చేసింది. అయ్యా నాకు ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి అన్నారు. అదేం లేదు, నేను 23 ఏళ్ల క్రితం ఒక టర్కీని కొన్నాను, నా ఫ్రిడ్జ్లో కింద ఫ్రీజర్లో పెట్టాను, 23 ఏళ్ళు అయింది, మరి ఇప్పుడు దాన్ని తీసి వండొచ్చా? 23 ఏళ్ళు ఫ్రీజర్ 23 years కాన్స్టెంట్గా పనిచేస్తే టర్కీ పాడై ఉండదు. వండొచ్చు కానీ ఫ్లేవర్ ఉండదు, వండితే రుచించదు. బహుశా మీరు ఇష్టపడకపోవచ్చు, కనుక మీరు దాన్ని వండకపోతే మంచిదేమో అని అనేసరికి, అవును నాకు కూడా అదే అనిపించింది, అయినా డబుల్ చెక్ చేస్తున్నాను, చర్చికి ఇచ్చేస్తానులే. టర్కీని వండి నేను తినా, నా ఫ్యామిలీకి పెట్టా, చర్చికి ఇచ్చేస్తానులే. సేమ్ యాటిట్యూడ్ కదా చాలామంది సో కాల్డ్ ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకి. ప్రపంచంలో చాలా ప్రాంతాలకి మీరు వెళ్ళి చూస్తే, అక్కడ సంఘాల్లో, ఆరాధనల్లో, అర్పణలు ఇచ్చేటువంటి టైంలో మీరు చూస్తే దేవుడికి 3rd class ఆఫరింగ్స్ ఇస్తారు. 3rd class, 2nd class కూడా కాదు. ఒక సర్వేలో మాకు తేలింది ఏంటంటే, ప్రభుత్వము అవుట్డేట్ చేసినటువంటి రూపాయి నోట్లు తెచ్చి ఆఫరింగ్లో వేస్తారు. ఒకప్పుడు మన మోదీ గారు ఏం చేశారు? ఏం నోట్లు ఎత్తేసారు? ఎత్తేసారు? 1000 రూపాయల నోటు ఎత్తేసారు కదా. నెక్స్ట్ వీక్ ఆఫరింగ్లో 1000 వచ్చేస్తున్నాయి. కింద పెట్టినవన్నీ తీసేసేస్తున్నారు, ఎందుకు పనికిరావని. పోయి బ్యాంకులో లైన్ ఎవడు నిలబట్టి అంత మార్చుకుంటాడు, వేసేసి దేవుడి సంఘానికి. సంఘం ఏం చేయాలా? వాడు పోయి నిలబడాలి బ్యాంకులో. లేకపోతే చినిగిన నోట్లు, ఇప్పటికి కూడా మన VWCకి బాక్స్ పెడితే చినిగిన నోట్లు వస్తాయి. 5 రూపాయలు వస్తాయి. 5 రూపాయల బిల్ల కూడా ఎవరికైనా ఇస్తే, 10 రూపాయల బిల్ల ఎవరికైనా ఇస్తే వాడు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మేము అట్లా పెట్టాం అన్నీ. స్మాష్డ్ కాయిన్స్, కొన్ని కాయిన్స్ ఎట్లా ఉంటాయంటే, ఎంత పెద్ద వెహికల్ పోయిందో నాకు తెలియదు కానీ దాని మీద ఆయన బొమ్మే కనపడదు. నవ్వకూడదు, మనం ఏడవాలి అసలు. ఇక ఊర్లో అయితే ఇప్పటికి కూడా వారి యొక్క పాత ముసలిదైపోయింది ఆవుని తెచ్చి ఇచ్చేస్తారు చర్చికి. ముదిరింది కోడి అని కోడిని తెచ్చి ఇచ్చేస్తారు చర్చికి. ఈ యొక్క మరి ఏమంటారు, ధాన్యము మరి అంతా కూడా నీటికి తడిసి ఏమైపోయింది, వాసన కొడుతుంది. చర్చికి ఇద్దాం, వచ్చే వారం రిట్రీట్ వండుతారు. సిగ్గుచేటు, పళ్ళు బాగా మగ్గిపోయాయి, చర్చికి ఇచ్చేద్దాం. దేవుడంతా 2nd class 3rd class అయిపోయాడు. 1 పేతురు 2వ అధ్యాయం 5-9 మీరు చూస్తే, మనల్ని దేవుడు పరిశుద్ధ యాజకులు అంటాడు, హోలీ ప్రీస్ట్ అంటాడు, 9లో రాయల్ ప్రీస్ట్ అంటాడు, రాజులైన యాజక సమూహం అంటాడు. సో క్రైస్తవులు, సేవకులైన, సంఘస్థులైన ఈ విషయంలో అందరూ యాజకులే. సో మనం ఇచ్చేటువంటి సాక్రిఫైసెస్, మన సర్వీసెస్ దేవుడికి ద బెస్ట్గా ఉండాలి. ఎందుకంటే హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. విశ్వమంతట్లో ఆయన లాంటి వాడు మరొకడు లేడు కనుక ఆయనకి ఇచ్చింది మరెవరికి మనం ఇవ్వనంత గొప్పదిగా మనం ఇవ్వాలి. కానీ ఎవరికి మనం ఇవ్వంది తెచ్చి ఆయనకి ఇస్తున్నాం చూడండి, అది మన దౌర్భాగ్య స్థితిని చూపిస్తుంది. దేవుడు తన ఒకగానొక కుమారుడిని, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని ఇచ్చేశాడు మనకి. ఆయన ద బెస్ట్, గ్రేటెస్ట్, ప్యూరెస్ట్, హైయెస్ట్ సాక్రిఫైస్ని నీ కొరకు ఇచ్చినప్పుడు నీవు ఆయన కొరకు తిరిగి ఇచ్చేది ఇదేనా?
కొన్నిసార్లు నాతో కొంతమంది క్రిస్టియన్స్ అడుగుతుంటారు, మాకు మరి మంచిగా మరి ప్యాకేజ్ బాగుంది బ్రదర్, 60 lakhs per annum, 1 crore per annum, మరి ఇప్పుడు గవర్నమెంట్కి 30% ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ సర్చార్జ్ అన్ని కలిపి 33-34% ట్యాక్స్ కడుతున్నాం, గవర్నమెంట్కి 34 కడుతున్నాం, మరి దేవుడికి 10 ఇస్తే సరిపోద్దా? అడగాల నన్ను? గవర్నమెంట్కి 34 కడుతున్నావు, దేవుడికి 10 సరిపోద్దా? అడిగే ప్రశ్న. దేవుడికి ఎప్పుడూ తక్కువ ఇవ్వకూడదు మనం. కానీ మనము ఎంత క్యాల్కులేటెడ్గా ఉంటామో చూడండి. గవర్నమెంట్ 33% పెట్టింది చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ 2 కోట్లకి ఇల్లు అమ్మాను, 30 లక్షలు కట్టమంటున్నాడు, కట్టేయాలి. కానీ కానుక తెస్తే 2 కోట్లకి ఇల్లు అమ్మాను, 1 లక్ష రూపాయలు చర్చికి ఇస్తున్నాను. మీరు చర్చికి ఇవ్వకపోతే ఏమీ పర్వాలేదు, కానీ దేవుడిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో, దేవుడు మీతో ఏమంటున్నాడో తెలుసుకుంటే చాలు. పాతకాల భక్తుడు ఇట్లా అన్నాడు, మనకి తను సమస్తమును ఇచ్చినటువంటి ఆయనకి మనం ఎట్లా స్పందిస్తున్నామో చూడండి. ఆయన తన్ను తాను మనకి ఇచ్చేశాడు, మనం ఆయనకి ఇవ్వాలంటే ఆలోచిస్తున్నాము, అదములముగా ఇస్తున్నామంటే మనలో ఎంత కృతజ్ఞత రాహిత్యం ఉంది, మనం ఎంత దరిద్రములో ఉన్నాం. మన జీవితం, మన విశ్వాసం ఓడ బద్దలవ్వట్లేదా? 9వ వచనం. అందుకని అంటాడు, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. సో మళ్ళాకి ఇప్పుడు మధ్యలో వారితో అంటున్నాడు, వారి మీద అభియోగం ఏంటో దేవుడు చెప్పింది ఏంటో చెప్పాడు, తర్వాత వారి స్పందన ఏంటో చెప్పాడు, దాని తర్వాత వారితో అంటున్నాడు, ఇప్పటికి మించిపోయింది లేదు, క్షమాపణ అడగండి దేవుడి దగ్గర, తగ్గించుకోండి, చించండి మీ హృదయాన్ని, దేవుడి పాదాల ముందు వేయండి, అంటే దేవుడి దగ్గర మీరు క్షమాపణ కోరండి. ఎందుకంటే దేవుడు మీకు వ్యతిరేకముగా ఉన్నాడు, మీరు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు, కటాక్షము చూపిస్తాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, అంటే కోపంతో ఉన్నాడు దేవుడు, దేవుడికి ఆగ్రహం వచ్చింది మీ అర్పణలను బట్టి, ఆయన్ని శాంతింపచేయండి. ఓల్డ్ టెస్టమెంట్ ఇది, ఓల్డ్ టెస్టమెంట్ లాంగ్వేజ్. సో ఏమంటున్నాడు? ఎంట్రీట్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడి ముఖము చిన్నబుచ్చుకుంది, దేవుడి ముఖము బాధతో ఉంది, నీవు దేవుడి ముఖములో మరలా సంతోషాన్ని తీసుకొని రా. దేవుడి ముఖంలోనికి సంతోషాన్ని ఎట్లా తీసుకొని వస్తాను? నేను చిన్నప్పటి నుండి నేను చూసింది, నా వ్యక్తిగత జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టము లేనిది చేస్తే తల్లిదండ్రులు అంతవరకు పిల్లలతో ఎంత సంతోషంతో ఆడతారో పాడతారో, ముఖాలు ఎంత మెరుస్తాయో, వెంటనే వారి ముఖాలు అట్లా ముడుచుకుపోతాయి. ఆ యొక్క చీకటి వచ్చేసినట్టు అనిపిస్తుంది వారి ఫేసెస్లో. వారు ఒక మాట అనకపోయినా వారి ఫేసెస్లో ఆ బాధ, దుఃఖం అంతా కూడా కనపడిపోతుంది. రియల్గా ఆలోచించే బిడ్డ అయితే మమ్మీ ఈజ్ సాడ్, డాడీ ఈజ్ సాడ్, దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అనుకుంటారు. వారికి ఒక మాట అనాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు. రియల్ పిల్లలైతే, నిజంగా తల్లిని తండ్రిని ప్రేమించేవారైతే అదొక ఇండికేషన్ చాలు. దేవుడు కూడా మనల్ని వీపు మీద బాది బుర్ర బుంగ్ అనేటట్టు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ నా మీద ఫేవరబుల్గా లేదు, ఆయన ఫేస్ ఈస్ నాట్ షైనింగ్ ఆన్ మీ, ఆన్ మై లైఫ్, ఆయన ముఖము నా జీవితం మీద వెలగట్లేదు అన్నది నాకు తెలియగానే నేను అన్ని పక్కన పెట్టి ఆయన్ని శాంతింపజేయడం, ఆయన కటాక్షం కొరకు ఆయన వైపు తిరగడం చాలా ముఖ్యం. అండ్ యాజకులు ఒక దీవెనిచ్చేవారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25-26 ఆరోనిక్ బ్లెస్సింగ్ అంటారు, అంటే అహరోన్ ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటారు, యాజకుల ఆశీర్వాదం. ఇశ్రాయేలు యొక్క యాజకులు ఇశ్రాయేలు ప్రజల మీద ఎప్పుడు ఈ ఆశీర్వాదం ఇచ్చేవారు. ఇది వారికి అంత ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. నంబర్ 6:25-26 ఏమనుంది అక్కడ? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సో ఇశ్రాయేలు వారికి ఆశీర్వాదం ఎంత ధన్యత అంటే అది లేకుండా వారు పోరు. మా దేవుడు మా మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేయాలి, కరుణించాలి. ఆయన సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేస్తే మాకు సమాధానం కలుగుతుంది, మా జీవితాలు సజావుగా ఉంటాయి. సో యాజకులతో ఎవరైతే యాజకులు ఆశీర్వదిస్తారో వారికే దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుడి యొక్క కటాక్షాన్ని పొందుకోవాలి. సో ఇప్పటికి కూడా మాలాంటి పాస్టర్లకి, ప్రీచర్లకి, తోటి పాస్టర్గా, ప్రీచర్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఇప్పటికీ దేవుడు మనల్ని కటాక్షిస్తాను అంటున్నాడు. మన పాపాలు మనం ఇక్కడ ముగించేసి వాటిని మనము
తీసేసి మన దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే క్షమిస్తాడు, కటాక్షిస్తాడు, అండ్ ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా? సో మీరు చేసేటువంటి సేవకి దేవుడు విలువిస్తాడా? మీరు ఎవరి పక్షానైనా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే వారిని దేవుడు అంగీకరిస్తాడా? మీరు ఎవరి తరపునైనా దేవుడికి బలియాగం అర్పిస్తే దేవుడు ఆ బలిని బట్టి వారిని దీవిస్తాడా? ఆన్సర్ నో. సో నేను ఒక భక్తిహీనుడైనటువంటి పాస్టర్ కింద ఉంటే నాకు దైవాశీర్వాదము, దైవ సన్నిధి, ప్రకాశం ఉంటాయా? నో. యూట్యూబ్లో వినేవారులారా వినండి. మీ సేవకుడు, మీ పెద్దలు భక్తులైతే మీకు దీవెన, దేవుడి యొక్క ముఖము మీ మీద ప్రకాశింపబడుతుంది. కాకపోతే వాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడైనా సరే దేవుడు మీ ముఖమును చూసినప్పుడు ఆయన ముఖం చిన్నబోతోంది. ఎందుకంటే మీరు ఆయన మనుషులు గారు. మీరు ఆ యొక్క ఫలానా పాస్టర్, లేక ఫలానా సెలబ్రిటీ, లేక ఫలానా మెగా ప్రీచర్ యొక్క అభిమానులు. మలాకి మన కాలానికి ఎందుకు కరెక్ట్ రెలవెంట్ బుక్ అంటే దీంట్లో ఉన్నవన్నీ మన కాలంలో మన కళ్ళ ఎదుట ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. సో మనం మారు మనసు పొందడానికి, మన జీవితాన్ని తిరిగి దేవుడి మార్గంలోకి తేవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. 10వ వచనం, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 10th వర్స్ చాలా క్రిటికల్ వర్స్ అన్నమాట. దేవుడు వారు ఇచ్చేటువంటి అపవిత్రమైన బలుల చేత, అర్పణల చేత విసిగిపోయి ఏమంటున్నాడు? అసలు నేను మీకు అవకాశమే లేకుండా నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్ళు మీలో ఒకడు ఎవడైనా మూసేస్తే బాగుంటుంది అంటున్నాడు. అంటే క్లోజ్ డౌన్ ద టెంపుల్. మందిరాన్ని మూసేయి, అక్కడ బళ్ళు అవసరం లేదు. చర్చ్ మూసేయి, అక్కడ కాంగ్రిగేషన్ వర్షిప్ అవసరం లేదు అంటున్నాడు. ఈ రోజున మీరు నాకు చెప్పండి, దేవుడు స్వయంగా వచ్చి పాస్టర్తో నీ చర్చ్లో నేను లేను, నీ చర్చ్లో నా వాక్యం లేదు, నీ చర్చ్లో నా ఆత్మ లేదు, నీ చర్చ్లో ఏమీ లేదు, నీ చర్చ్ మూసే అంటే మూస్తాడో చెప్పండి నాకు. మూయడాడు. నువ్వు లేకపోతే నాకేంటి నీతో? హలో, ఎట్లాంటి దయానీయమైనటువంటి దినాల్లో మనం ఉన్నామో చూడండి. దేవుడికి ఎంత దూరం అయిపోయిందో లోకం. సో దేవుడు, ఇది మందిరం కదా, మలాకి కాలం కదా, మలాకి కాలం తర్వాత ఏం చేశాడు? ఒక భక్తుడు ఇట్లా రాశాడు, ఆ టైంలో అయితే ఎవరు వచ్చేసి మందిరపు డోర్స్ మూసేయలేదు, కానీ దేవుడే మూసేశాడు. ఎప్పుడు మూసేశాడు? AD 70లో, క్రీస్తు శకము 70వ సంవత్సరములో అన్యులు టైటస్ అనేటువంటి చక్రవర్తి రోమ్ యెరూషలేం మీద దండెత్తొచ్చినప్పుడు గొప్ప మందిరముగా నిలబడినటువంటి దేవుడి మందిరం తలుపులు మూయడం కాదు, మందిరం అంతటిని దేవుడు నేలమట్టం చేశాడు. ఇంకెవడు మందిరంలో కాలు పెట్టకుండా, టెంపులే లేకుండా దేవుడు చేసేసాడు. సాక్రిఫిషియల్ సిస్టమే లేకుండా దేవుడు చేశాడు. లెవిటికల్ ప్రీస్టుడే లేకుండా దేవుడు చేశాడు. మనకు కూడా రాబోతుంది అట్లాంటి కాలం. మనం మూయకపోతే ఆయన మూస్తాడు. యెషయాలో చెప్పాడు, ఇంకా చాలా చోట్ల చెప్పాడు. యెషయాలో 1వ అధ్యాయం 12-13లో ఇట్లా చెప్పాడు. ఐజయా 1:12-13, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఎక్స్ప్లెయిన్ చేయను, ఆ మాటలు మీకు అర్థం అవ్వాలి. సో గాడ్స్ హార్ట్ ఈజ్ బ్రోకెన్. న్యూ టెస్టిమెంట్లో యేసుప్రభు సంఘానికి బయట కనబడతాడు, లవొదికీయ సంఘంలో. సో నా ప్రియ సంగమా, సేవకులారా, సంఘస్థులారా, క్రైస్తవులారా, ఇశ్రాయేలీలను దేవుడు ఏ విషయాల్లో తప్పుపట్టాడో అదే విషయాల్లో మనల్ని కూడా తప్పుపడుతున్నాడు కదా. వారికి ముందున్న చరిత్రను చూసి వారు నేర్చుకోలేదు, మనకు ముందున్న చరిత్రను మనం నేర్చుకోకపోతే ఎంత దుస్థితి అది. సో మనల్ని మనము దేవుడి ఎదుట పెట్టి పరీక్ష చేసుకుందాం, మన పాపం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుడిని మనము డిస్పైజ్ చేయకూడదు. సర్వశక్తుడైన దేవుణ్ణి మనం తృణీకరించకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. అండ్ ఆయన యొక్క బలిపీఠమును మనము అపవిత్రపరచకూడదు, డెసక్రేట్ చేయకూడదు. తలొంచి కళ్ళు మూసుకొని ఒక
20-30 సెకండ్స్ మీకు ఇస్తాను. ప్రార్థనలో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ప్రభువా, నాలో నీ పట్ల ఉన్నటువంటి ఆ యొక్క దృష్టికోణం, ఆ పర్స్పెక్టివ్, నిన్ను నా ఎదుట గొప్ప వ్యక్తిగా, నా తండ్రిగా, నా యజమానిగా, నా రాజుగా చూపిస్తోందా, లేకపోతే ఒక చులకన చేయబడిన వ్యక్తిగా నేను నిన్ను చూస్తున్నానా? నీవు నా పరలోకమందున్న తండ్రివి. నీవు నన్ను రక్షించి నన్ను పాలించుటకు వచ్చిన ప్రభుడవు. నీవే నా రాజువు. నీ నీతి రాజ్యంలో నన్ను నీవు ప్రజగా చేసావు. నేను నీకు లోబడి పరిశుద్ధమైన యాజకునిగా, యాజకురాలిగా, రాజులైన యాజక సమూహముగా ఉండటకు నాకు సహాయం ఇచ్చి, మలాకీ ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠము నా జీవితంలో నన్ను పరిపూర్ణంగా పరివర్తనలోనికి తెచ్చి, నా పాపములన్నింటి నుండి వేరు చేసి, నన్ను క్షమించి, నన్ను శుద్ధి చేసి నీ కొరకు ప్రతిష్ఠించుటకు సహాయం చేయి. నేను నీ బలిపీఠాన్ని, దాని మీద అర్పణను ఎప్పుడు కూడా తృణీకరించను, నిర్లక్ష్యం చేయను, అపవిత్రపరచను అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుడి ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడిని ఆశ్రయిస్తే ఆయన క్షమిస్తాడు, కటాక్షం చూపిస్తాడు. ఆయన ముఖము, ఆయన సన్నిధి కాంతి మరలా నీ మీద ప్రకాశింపజేస్తాడు. ప్రేమగల మా తండ్రి, మాకు అట్లాంటి కృప దయచేయండి. మేమందరం అపవిత్రులం, మేమందరం పాపులం. మమ్మల్ని కనికరించండి, క్షమించండి. ఈ అవలక్షణాలన్నీ మాలో నుండి తీసేయండి. మీ వాక్యం మాకు సూటిగా నేర్పే సత్యమును మేము స్వీకరించుటకు, దానికి మమ్మల్ని మేము సమర్పించుకున్నట్టుకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి. మీ ఎదుట మేము రేపు నిలబడినప్పుడు ఈ స్థితిలో మాలో ఏ ఒక్కరు నిలబడకుండా కృప చూపించమని, మీరు మా పరమ తండ్రి అని ఒప్పుకుంటున్నాం, మీరు మా పరమ ప్రభు అని ఒప్పుకుంటున్నాం, మీరే మా ఏకైక అద్వితీయ రాజు అని ఒప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.